హలో బ్యూటిఫుల్ మైండ్స్. టుడే లెట్స్ టాక్ అబౌట్ కాంపిటీషన్. కాంపిటీషన్ అనేది హెల్దీయా టాక్సిక్గా? పోటీ అది మిమ్మల్ని ముందుకు నెడుతుందా లేక నెమ్మదిగా మీ మనశ్శాంతిని తీసుకుపోతుందా? హాయ్, ఐఎమ్ దీప్తి. లెట్స్ అండర్స్టాండ్ ద సైకాలజీ బిహైండ్ కాంపిటీషన్. ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ నేరేట్ చేస్తాను. అర్జున్ అండ్ రవి ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. సేమ్ క్లాస్, సేమ్ గర్ల్స్, సేమ్ కాంపిటీషన్ కూడా. కానీ మైండ్ సెట్ డిఫరెంట్. రవి ప్రతిరోజు అర్జున్ మార్క్స్ని చూస్తాడు, అర్జున్ సక్సెస్ని చూస్తూ ఉంటాడు. వాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు, నేను వెనకాల పడిపోతున్నానని ఆలోచిస్తూ ఉంటాడు. హీ స్టాప్డ్ ఇంప్రూవింగ్, హీ స్టార్టెడ్ కంపేరింగ్. కాంపిటీషన్ మోటివేషన్ కాదు, ప్రెషర్ అయ్యింది ఇక్కడ. అర్జున్ మాత్రం వేరేగా ఆలోచించాడు. నిన్న కన్నా బెటర్ అవ్వాలి అని కంపీట్ చేశాడు. పాస్ట్ని ప్రజెంట్లో ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. హీ డిడ్ నాట్ కంపీట్ విత్ రవి, హీ కంపీటెడ్ విత్ హిస్ పాస్ట్ సెల్ఫ్. సైకాలజీలో దీన్ని గ్రోత్ మైండ్ సెట్ అంటారు. కాంపిటీషన్ డోపమైన్ని రిలీజ్ చేస్తుంది, అది మోటివేషన్ ఇస్తుంది. కానీ సెల్ఫ్ వర్త్ని రిజల్ట్తో అటాచ్ చేస్తే కార్టిసోల్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా స్ట్రెస్ పెరిగి యాంగ్జైటీ ట్రిగ్గర్ అవుతుంది. కాంపిటీషన్ ప్రాబ్లం కాదు, మైండ్ సెట్ ఈజ్ ద ప్రాబ్లం. కంపీట్ టు గ్రో, నాట్ టు ప్రూవ్. మీరు గెలవాల్సింది వేరే వాళ్ళని కాదు, మీ నిన్న వర్షన్ని. థ్యాంక్ యూ.